హాయ్ అండి. ఈరోజు పెసరపప్పు పరమాణం చేస్తున్నాను. థర్స్డే కదా, ప్రసాదానికి. ముందుగా ఒక కప్పు రైస్ తీసుకోండి. ఏ కప్పుతో రైస్ తీసుకున్నామో అదే కప్పుతో పెసరపప్పు తీసుకొని నీట్గా శుభ్రంగా కడిగేసి ఒక 5 మినిట్స్ రెస్ట్ నానబెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు దీన్ని 5 మినిట్స్ ఆఫ్టర్ స్టవ్ వెలిగించి ఒక 3-4 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. 3-4 విజిల్స్ వచ్చేసాక ఇగో ఈ విధంగా అన్నం మెత్తగా అవుతుంది. గరిటెతోని కొద్దిగా మెదుపుకుంటే సాఫ్ట్గా అయిపోతుంది. బాగా మెదుపుకోవాలండి. ఆల్రెడీ ఇది మెత్తగా అవుతుంది, ఇంకొంచెం లూజ్గా తయారవుతుంది. మనం గరిటెతో మెదుపుకునేసరికి మెత్తగా అవుతుంది. ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే మెదుపుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతోనైతే పప్పు రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల తురిమిన బెల్లం తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఏ కప్తోనైతే తీసుకున్నామో అదే కప్పుతోని 3 కప్పుల బెల్లం అయితే వేస్తున్నాను. ఇది మా ఓల్డ్ సిటీ స్టైల్లో చేస్తానండి. ఇది ఈరోజు థర్స్డే కదా, స్పెషల్గా దేవునికి ప్రసాదం అన్నట్టుగా చేశాను. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చిపాలను యాడ్ చేస్తున్నాను. కాచి పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. పచ్చిపాలను పోసి మొత్తం మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుతూనే ఉంటే బెల్లం అనేది ఆ పాలల్లోనే మెల్ట్ అయిపోతూ ఉంటుంది. సుమారుగా నాకైతే 1/2 లీటర్ వరకు పచ్చిపాలు పడ్డాయండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెదుపుకోవాలి. అది లూజ్గా లిక్విడ్, సెమీ లిక్విడ్ కన్సిస్టెన్సీగా రావాలి మనకి. కలుపుతూ ఉంటే కొద్దిగా మిడిల్లో వేసుకుంటూ ఉండండి. చూసారు కదా, నాకు ఈ కన్సిస్టెన్సీలో పరమాన్నం అంటే రెడీ అయింది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. మనకి తినడానికి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా ఈజీగా తినేస్తారు. ఈ స్టేజ్లోనే ఇంకొంచెం మనము కొద్దిగా కలుపుకొని ఒక 4 స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఒక డిఫరెంట్ లెవెల్గా వస్తుంది. ఒట్టి బెల్లం కాకుండా షుగర్ వేయడం వల్ల టేస్ట్ అనేది వేరే లెవెల్లో వస్తుందండి. షుగర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక మళ్ళీ దీన్ని ఒక స్టవ్ పైన ఇది కొంచెం లిక్విడ్ దగ్గరకు అయ్యేంత వరకు మీడియం స్టవ్ ఫ్లేమ్ పైన పెట్టుకొని మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి అడుగంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు వేసుకొని తాలింపు స్టైల్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక ఇలాచి వేయాలి. వేసి ఇది కొంచెం నెయ్యిలో వేగాక మంచి వాసన వచ్చే విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు కలుపుకోవాలి స్పూన్తో. నేను చిన్న స్పూన్తో నెయ్యి ఎక్కువ వేయలేదండి, కొద్దిగానే వేసి చేస్తున్నాను. ఇప్పుడు దేవుని ప్రసాదం కోసం కొంచెం ఒక గిన్నెలోకి తీసుకున్నాను ప్రసాదాన్ని. అయితే పెద్ద బౌల్లో చూపిస్తే బాగోదనేసి చిన్న బౌల్లో తీసుకున్నాను ప్రసాదం కోసం. ఇప్పుడు ఇది వేగాయి కదా, ఇప్పుడు దీన్ని ఈ ప్రసాదం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన మా ఓల్డ్ సిటీ స్టైల్ పెసరపప్పు పరమాన్నం రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. మా స్టైల్లో మేము చేసుకునే విధంగా చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.